అత్తింట్లో దాగిన రహస్యం ఎపిసోడ్ 3. దయచేసి ఈ స్టోరీని ఆదరించి. సిరి చేతిలో ఉన్న పాత డైరీని చూసి భానుమతి ముఖం ఒక్కసారిగా మారిపోతుంది. ఆ డైరీ నీకెక్కడ దొరుకుతుంది అని అడిగింది. సిరి సమాధానం చెప్పకముందే భానుమతి డైరీని లాక్కోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ సిరి వెనక్కి తప్పుకుంటుంది. సిరి పూర్తిగా ఆలోచనలో పడిపోయి, ఈ అనన్య ఎవరు? ఎందుకు ఆమె గురించి అందరూ దాచిపెడుతున్నారు? భానుమతి ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ రాత్రి సిరి తన గదిలో డైరీని తెరుస్తుంది. మొదటి కొన్ని పేజీలు ఖాళీగా ఉంటాయి. ఒక పేజీపై ఇలా రాసి ఉంటుంది, ఆ డైరీ చదివేది నువ్వైతే నన్ను నమ్ము, ఈ ఇంట్లో కనిపించేది నిజం కాదు. అది వినగానే సిరి గుండె వేగంగా కొట్టుకుంటుంది. తర్వాత పేజీలో, నన్ను అందరూ చనిపోయానని నమ్ముతున్నారు, కానీ నేను చనిపోలేదు. అంతలోనే కరెంటు పోతుంది. గది మొత్తం చీకటిగా మారుతుంది. కిటికీ ఒక్కసారిగా టబేల్మని తెరుచుకుంటుంది. గాలి బలంగా వీచి డైరీ పేజీలు వాటంతట అవే తిరగడం మొదలవుతుంది. చివరి పేజీ దగ్గర ఒక మ్యాప్ కనిపిస్తుంది. ఆ మ్యాప్లో ఇంటి వెనుక ఉన్న పాత బావి దగ్గర నిజం ఇక్కడే ఉంది అని ఎర్ర రంగుతో గుర్తు పెట్టి ఉంటుంది. మరుసటి రోజు సిరి ఇంటి వెనుకకు వెళ్తుంది. చాలా ఏళ్లుగా వాడని పాత బావి కనిపిస్తుంది. బావి పక్కనే నేలలో సగం వరకు పాతిపడిన ఒక చిన్న చెక్క పెట్టె కనిపిస్తుంది. ఆమె దాన్ని బయటకు తీస్తుంది. పెట్టె తెరవగానే అందులో ఒక చిన్న వెండు గాజు, ఒక పాత ఫోటో, ఇంకా ఒక లేఖ అక్కడ ఉంటాయి. ఆ ఫోటోలో చిన్నారి అనన్య పక్కనే చిన్న వయసులో ఉన్న అర్జున్ కనిపిస్తాడు. సిరి ఆశ్చర్యపోతుంది. అంటే అనన్య అర్జున్ చెల్లెలా? అంతలో వెనుక నుంచి ఎవరో అడుగుల శబ్దం వస్తుంది. సిరి వెనక్కి తిరిగి చూస్తుంది. సిరి వెనక్కి తిరిగి చూడగానే రామయ్య అక్కడ నిలబడి ఉంటాడు. అమ్మా, ఆ లేఖ చదవకు. నిజం తెలిసిన వాళ్ళు ఈ ఇంట్లో బ్రతకరు. అప్పుడే దూరంలో నిలబడి ఉన్న భానుమతి కోపంగా సిరిని చూస్తూ కనిపిస్తుంది. ఈ లేఖ చదవకు, నిజం తెలిసిన వాళ్ళు ఈ ఇంట్లో బ్రతకరు అని రామయ్య చెప్పిన సిరికి ధైర్యం చేసి సిరి పాత లేఖను తెరుస్తుంది. లేఖలో ఎర్రటి మచ్చలు, రక్తంతో రాసినట్టుగా కనిపించే అక్షరాలు. అందులో ఇలా ఉంటుంది, నా పేరు అనన్య. నన్ను చంపడానికి ప్రయత్నించారు, కానీ నేను చనిపోలేదు. నన్ను వెతకకండి. నిజం ఈ ఇంటి నేల కింద పాతి పెట్టేశారు. సిరి చేతులు వెనుకుతున్నాయి. అప్పుడే లేఖ వెనుక భాగంలో ఒక చిన్న గుర్తు కనిపిస్తుంది. అది ఇంటి పూజ గదిలో ఉన్న పాత విగ్రహంపై చెక్కిన గుర్తులా ఒకేలా ఉంటుంది. మరుసటి రోజు సిరి పూజ గదికి వెళ్ళి ఆ విగ్రహాన్ని పరిశీలిస్తుంది. కానీ కాస్త పక్కకు జరపగానే గర్రని శబ్దం చేస్తూ నేలలో ఒక రహస్య తలుపు తెరుచుకుంటుంది. కిందికి వెళ్ళే పాత రాతి మెట్లు కనిపిస్తాయి. సిరి టార్చ్ తీసుకొని నెమ్మదిగా దిగుతూ ఉంటుంది. గదంతా చీకటి, దుమ్ము, సాలిగూళ్ళు. చివర్లో ఇంకొక చిన్న గది. అక్కడ గోడపై పెద్ద అక్షరాలతో ఇలా రాసి ఉంటుంది, నన్ను నమ్మద్దు, అతన్ని నమ్మద్దు. దాన్ని చూసి సిరి ఆలోచనలో పడుతుంది. అతను అంటే ఎవరు అని ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో వెనుక నుంచి ఎవరో వచ్చిన అడుగుల శబ్దం వినిపిస్తుంది. టార్చ్ వెలుగు ఆరిపోతుంది. చీకట్లో ఒక మనిషి నీడ దగ్గరకు వచ్చినట్టు వస్తుంది. అతని చేతిలో ఒక పదునైన కత్తి మెరుస్తుంది. నిజం తెలుసుకోవడం నీ జీవితంలో నువ్వు చేసిన పెద్ద తప్పు అని ఒక భయంకరమైన గొంతు వినిపిస్తుంది. అది చూసి సిరి గట్టిగా అరుస్తుంది.